నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మహిళల సమాజానికి వెన్నెముక లాంటి వారు, స్త్రీలేని సమాజాన్ని ఊహించలేరు। రేపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి। చీరాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు। పట్టణంలో సైకిల్ ర్యాలీలో సరదాగా సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే కొండయ్య, ఆకట్టుకున్న విద్యార్థులను సందేశాత్మక ప్రదర్శన। చావ సినిమాపై హర్షం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతల ప్రదర్శన। చావ సినిమాకు మద్దతుగా సినిమా థియేటర్ వద్ద స్ఫూర్తిదాయకమైన సినిమా అంటూ విశ్వ హిందూ పరిషత్ నేతల నినాదాలు। రేపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। మహిళలు పురుషుల కంటే ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇంకనూ బాగా అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు। మహిళలు సమాజానికి వెన్నెముక లాంటి వారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। శనివారం రేపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్లు మాట్లాడారు। మహిళలు పురుషుల కంటే ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇంకనూ బాగా అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు। మహిళలు ఇంటి పనులు చేసుకునే స్థాయి నుండి కార్పొరేట్ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరారని ఆయన తెలిపారు। రాష్ట్రంలో వివక్షత లేని సమాజం నిర్మాణానికి మహిళలు కృషి చేయాలని ఆయన అన్నారు। సీఎం చంద్రబాబు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు। రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు। రాష్ట్రంలో నవంబర్ నుండి 80 లక్షల మంది మహిళలకు 35,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన అన్నారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 592 స్వయం సహాయక సంఘాలకు 13.6 కోట్ల రూపాయల మెగా చెక్కును రాష్ట్ర మంత్రులు మహిళలకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది మహిళల్ని రాష్ట్ర మంత్రులు సన్మానించారు। ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, నెడ్క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డోడి, జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, రేపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మనకి ఎన్నో పండుగలు వస్తాయి వెళ్తాయి, కానీ మార్చి 8కి ఒక ప్రత్యేకత ఉంది। ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ డే, స్పెషల్ పండుగ। ఎందుకంటే మహిళ సమాజంలో అపారమైనటువంటి సేవ చేస్తా ఉన్నారు। ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక స్నేహితురాలిగా ఎన్నో పాత్రల్లో తన కుటుంబాలకే కాకుండా సమాజానికి కూడా మంచి విధంగా శ్రీమూర్తి ఉంటుంది। అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ శ్రీమూర్తి కొట్టి మార్చి 8 చేయాలమ్మా, ప్రతిరోజు గౌరవించుకోవాలి, ప్రతిరోజు ప్రశంసించాలి, ప్రతిరోజు తోడ్పడుతూ ఉండాలి, అలా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలి అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను। మిత్రులారా, మహిళా త్యాగాలు కృషికి ఫలితమే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిన, ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందిన। ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నాకు ఈ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి మా తల్లి యొక్క నాకు పెట్టి తొడపాసాలు కూడా గుర్తున్నాయి నాకు, కానీ దాంట్లో ఆమెకు ఉన్నటువంటి కష్టము, బాధతో పాటు మా సోదరి మన యొక్క ప్రోత్సాహం కూడా ఎన్ని కలిసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చా। ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరి యొక్క ప్రోత్సాహం ఎల్లప్పుడూ కూడా నాకు అంతే అండగా ఉన్నటువంటి నేను ఈ స్థాయిలో మీ అందరికీ కూడా సేవ చేయగలుగుతాను। కొన్ని పరిస్థితుల్లో పురుషుల కంటే మెరుగ్గా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనవి చేస్తామని నేను ఈ సంవత్సరం నవంబర్ నుంచి సంవత్సర కాలంలో దాదాపు 32,000 కోట్ల రూపాయలని దాదాపు 80 లక్షల మంది మహిళలకి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను। ఇందాక చూసాం మేము ఈరోజు ఎన్ని చక్కటి స్టాల్స్ అన్ని రంగాల్లో కూడా, అదే కలెక్టర్ గారికి కూడా నేను మరి సత్య చెప్పాం, మీరు ఇంకా దీనికి వాళ్ళకి మెరుగైన వసతులు కల్పించి మెరుగైన ఆర్థిక సహాయం చేసి వారిని ఇంకా వ్యాపారం పెంచేటట్లు మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి చెప్పాం। సంక్షేమ కార్యక్రమాలను తప్పుకోకుండా ఇస్తాం। ఇప్పటికే మహిళలు ఏదైతే దీపంలో మరి మీకు గ్యాస్ స్టవ్లు ఇచ్చారో అదే దీపం 2లో 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం। అదేవిధంగా
మరి పెన్షన్లు కూడా 3,000 రూపాయలు ఇస్తే 4,000 రూపాయలు ఒకే ఒక్క రోజు చేశాం. అంతేకాదు మే మాసం నుంచి వచ్చే స్కూల్స్ మొదలుపెట్టే కాడి నుంచి మీ అందరి పిల్లల్ని కూడా చదివించే తల్లి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో మీ అందరికీ కూడా మన ఇంటి పనుల్లో కూడా మనం మన భార్యతో కానీ మన అక్క చెల్లెలతో కానీ అమ్మతో కానీ పంచుకోవాలనే గొప్ప ఆలోచనని రాబోయే రోజుల్లో సమాజంలోకి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరాల శాఖ ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త నిర్వహణలో పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. మహిళలపై జరిగే హింసను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరాల శాఖ ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త నిర్వహణలో పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐఎంఏ హాల్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల మీదుగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ర్యాలీలో ఎమ్మెల్యే కొండయ్య సరదాగా సైకిల్ తొక్కి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలమైన శ్రీమూర్తిని గౌరవించుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, మహిళా చట్టాలు, హక్కులపై మరింతగా అవగాహన కల్పించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయి లెక్రోస్ పోటీలో విశేష ప్రతిభ చూపి కొరియా దేశ వేదికగా జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన 9 విద్యార్థులను ఎమ్మెల్యే కొండయ్య అభినందించారు. సమాజంలో మహిళ యొక్క పాత్ర, మహిళ లేకుండా కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా ఏ వ్యవస్థ ఏ కాలం ముందు కూడా ఎక్కడ మనుగడ సాధించలేదు. కానీ అలాంటి మహిళలకి ఈరోజు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిది? విలువలు ఇచ్చేవాళ్ళు విలువలు ఇస్తున్నారు, ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళని ఏ పద్ధతిలో చూస్తున్నారు అన్నది మనందరూ కూడా గమనించాల్సిన విషయం. ప్రధానంగా ఇవాళ మొత్తం యావత్ యువత అంతా కూడా కంప్లీట్గా మత్తు పానీయాలకి గంజాయికి బానిసలైపోయి ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రాలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్నా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు ఆలోచన. ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈ రోజున మేము అందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని, దానివల్లనే అనేక మంది మహిళలకి పిల్లలకి ఇబ్బంది జరుగుతుందన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం. చీరాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి వీళ్ళందరూ కూడా పై వాక్ తీసుకెళ్తున్నటువంటి అధ్యక్షురాలకి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావా సినిమాకు మద్దతుగా చీరాల్లో విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ఆధ్వర్యంలో సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద విశ్వ హిందూ పరిషత్ నేతలు సినిమాకు మద్దతుగా ప్రదర్శన చేపట్టారు. స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన సాహసాలు యావత్ భారతీయులకు స్ఫూర్తిదాయకమని పలువురు విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ నేతలు అన్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావా సినిమాకు మద్దతుగా చీరాల్లో విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ఆధ్వర్యంలో సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద విశ్వ హిందూ పరిషత్ నేతలు సినిమాకు మద్దతుగా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన ధైర్య ఘటన సినిమాలో పొందుపరిచారన్నారు. తండ్రి శివాజీ అడుగుజాడలు నడుస్తూ స్వరాజ్య స్థాపనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేపట్టిన యుద్ధ వ్యూహాలు యువతకు ఆదర్శమన్నారు. ఇటువంటి సినిమాను ప్రతి ఒక్కరు చూసి ప్రోత్సహించాలన్నారు. చీరాలపట్నంలోని మోహన్ థియేటర్లో చావా సినిమా అంటే తెలుగులో పులిపిల్ల అని అర్థం సినిమా రిలీజ్ అయింది. ఆ సందర్భంగా మోహన్ థియేటర్ యాజమాన్యం గారికి మేము త్వరగా ఆ సినిమాని ఈరోజే తీసుకొచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక చరిత్రలోకి వెళితే 1630 దశకంలో మరాఠా యోధుడు హైందవ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి ఛత్రపతి శివాజీ జన్మించడం జరిగింది. ఆయన జీవించి 50 సంవత్సరాలైనా కూడా 1685 నుంచి ఆయన కుమారుడు సంభాజీ మహారాజు యొక్క హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం కట్టడం జరిగింది. ఆ యొక్క
శివాజీ మహారాజు కొడుకు సంభాజీ చరిత్ర యొక్క చావా సినిమా. ఆయన పరిపాలించింది 7 సంవత్సరాలైనా కూడా ఆనాడు హిందూ సామ్రాజ్యం మీద, హిందూ మహిళల మీద, హిందువుల మీద అనేక దాడులను మొగలాయుడు చేయడం జరిగింది. ఆ మొగలాయుడికి వ్యతిరేకంగా ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రాణత్యాగం జరిగింది, అసలు ఆయన ఏ విధంగా హింసించారనేటువంటిది పూర్తి ఆధారాలతోటి ఆ చరిత్రను ఇక్కడ చూపించడం జరిగింది. దాదాపుగా ఆ సినిమా చూసేంతసేపు కూడా ఇప్పుడు హిందీలో రిలీజ్ అయింది. 500 కోట్ల పై చెలుకు ఆ సినిమా వసూలు చేసింది. థియేటర్కి పోయి ఆ యొక్క బాధలు హిందువులు ఈ విధంగా బాధించబడ్డారా, ఈ విధంగా హింసించబడ్డారా అని చెప్పి అనేక మంది శోకాలు పెట్టి థియేటర్లో ఏడటం జరిగింది అనమాట. అన్ని దారుణాలు ఆ మొగలాయి హిందూ సామ్రాజ్యం మీద ఆ స్థాపన కోసం నశించేసే దానికోసము మహిళల్ని ఆ విధంగా హిందూ మహిళలు నశించడం జరిగింది అనమాట. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆధునిక మహిళలు నేటి సమాజంలో లింగ వివక్షత పాటించకుండా సామాజిక అసమానత రూపుమాపాలని చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రిహానా, డాక్టర్ కె అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారని, మహిళా సాధికారతకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఇదే క్రమంలో న్యాయపరంగా రక్షణ కల్పించే చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని, ధైర్యంగా సమాజంలో ముందు అడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జి ప్రసన్న కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు, డాక్టర్ సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి, ఫస్ట్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ మన ఇండియాలో ఉమెన్ కిరణ్ బేడి. ఆమె మీద ఉండే ఒక అది స్టోరీ అనమాట, బయోపిక్ లాగా. ఆ ఉడాన్ సీరియల్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ప్రతి వీక్ చూసేదాన్ని ఆ సీరియల్. ఆ చదువుకోవాలి అని ఇంక్లినేషన్ అలాగే ఉండేది. తర్వాత లా జాయిన్ అయ్యి కాలేజ్ ఫస్ట్ వచ్చి, అంటే ఏదో గొప్ప చేస్తున్నాను కాదు, 10 years ఆఫ్టర్ హౌస్ వైఫ్ గా ఉన్న తర్వాత కూడా నేను చదివి తర్వాత సెలెక్ట్ అయ్యాను 2 jobs కి. అంటే మీరందరూ స్టూడెంట్స్ గానే ఉన్నారు కదా, నేనే 10 years ఇంట్లో ఉండి చేయగలిగినప్పుడు మీరు ఎన్ని మిరాకిల్స్ చేయగలరు లైఫ్ లో అని చెప్తున్నాను. అలా జాబ్ లో సెలెక్ట్ అయ్యాను. మీరు ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి లైఫ్ లో. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. మీరు పూర్ణ అని విన్నారా అమ్మాయి స్టోరీ? పూర్ణ తెలంగాణ అమ్మాయి, ప్రజెంట్ ఉందా? విన్నారా? ఏం చేసింది అమ్మాయి? ఎవరెస్ట్ క్లైమ్ చేసింది. ఎన్ని ఇయర్స్ లో? 13 years ఏజ్ లో ఎవరెస్ట్ క్లైమ్ చేసింది. జడ్జెస్ ఇప్పుడు 100 members సెలెక్ట్ చేస్తే వాళ్ళలో 60-70% అమ్మాయిలే ఉంటున్నారు. అంటే దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? డిస్క్రిమినేషన్ అనేది మనం చాలా దాటుకొని వచ్చాము, అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాము. ఒక పక్షి పైకి ఎగరాలంటే తన రెక్కల్ని నమ్ముకొని పైకి ఎగురుతుంది, ఎవరి వైపు చూడదు, ఎవరు సహాయం చేస్తారని చూడదు. ఫస్ట్ మనకి ఆత్మవిశ్వాసం. మనం ఒక లేడీగా పుట్టినందుకు చాలా సోషలాజికల్ గా, ఫ్యామిలీ పరంగా, పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఫేస్ చేయాలి. మొత్తం లైఫ్ అంటే స్మూత్ గా జరిగిపోతుంది, సాగిపోతుంది అని మనం ఆశించకూడదు. మనకున్న అవకాశం అసలు అలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఇలా మనుషులు ఇలా క్రియేట్ చేసి కోర్టులకు కూడా భారం ఎక్కిపోయి కేసెస్
మరి మనం ఇలాంటి పరిస్థితులు రాకుండా మన ఇండియా అంటే ఒక మంచి సాంప్రదాయకమైన కుటుంబాలు, మరి ఎంతో మన డ్రెస్ కోడ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మన పిల్లలు కూడా చాలా మంచి డ్రెస్ ఎలా వెళ్ళాలి, బయటకు వెళ్ళినప్పుడు మనకి రెస్పెక్టబుల్గా ఎలా ఉండాలి అనేటువంటి ఆ విషయాలు తెలుసుకొని పిల్లలు కూడా. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల, క్షీరపురి రోటరీ క్లబ్ చీరాల, వేటపాలెం రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు, డాక్టర్ అన్నపూర్ణ దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బాలికలకు సైకిల్ పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో సమాజ హిత, సంక్షేమ, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల్లో సహాయ సహకారం అందించడంలో ముందు ఉంటుందని రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు అన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల, క్షీరపురి రోటరీ క్లబ్ చీరాల, వేటపాలెం రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు, డాక్టర్ అన్నపూర్ణ దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బాలికలకు 76 సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు మాట్లాడారు. రోటరీ క్లబ్ చీరాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ముఖ్యంగా విద్యారంగంలోని పేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ ఇవ్వడం, బాలిక సాధికారతగా కృషి చేయడం సంతోషకరమని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై సమాజానికి తమ వంతు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు చందులూరి బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, పొల్దాసు రామకృష్ణ, డాక్టర్ శరత్ బాబు, బి హేమంత్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, జీవై ప్రసాద్, సి నరేంద్ర బాబు, గుర్రం రాఘవరావు, డాక్టర్ బాబురావు, భాను ప్రసాద్, నాగమల్లేశ్వరరావు, వెంకట సురేష్, బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ఆడపిల్లలకి సైకిల్స్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి నుంచి మనకి ట్యూషన్స్ పోవటానికి రావటానికి చాలా చక్కగా వాళ్ళు వాడుకునే విధంగా ఉండేదానికి ఇవాళ 78 మందికి ఈ సైకిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇది రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, క్షీరపురి చీరాల, వేటపాలెం ఈ 3 క్లబ్ల సౌజన్యంతో చేస్తూ ఉన్నాం. అయితే మెయిన్గా దీనికి ఐడియా రావడానికి కారణం మా మామిడాల శ్రీనివాసరావు, లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఏంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం సార్, ఎట్లా చేద్దాం ఏంటి అనేది నన్ను వెంటబడతా ఉంటే ఈ కార్యక్రమం తయారైంది. అయితే దీనికి మెయిన్ స్పాన్సరర్స్ నేను, నా భార్య డాక్టర్ అన్నపూర్ణ, మీ ఇద్దరం కలిసి ఈ ఆడపిల్లలకి చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఎట్లా అంటే అది యాదృచ్ఛికంగా ఎట్లా వచ్చిందంటే ఇవాళ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవానికి కరెక్ట్గా ఇదే రోజు సైకిల్స్ రావటం, బిగించి రెడీ అవటం, మేము కూడా ఇదే టైంలో మాకు కూడా వీలు కావటం అంతా జరిగింది. ఇది చాలా సంతోషకర విషయం, చాలా శుభకర విషయం కూడా. అయితే ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం. రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని గ్లోబల్ గ్రాంట్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. చీరాలకి, క్షీరపురి చీరాల, వేటపాలెం, అలాగే చుట్టుపక్కల పెదనందిపాడు, పొన్నూరు ఈ క్లబ్స్, ఇంకొల్లు క్లబ్కి, మాటూరు వీళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. 30 లక్షల ప్రాజెక్ట్స్ ప్రతి క్లబ్కి ఒకటి చేయాలని చెప్పి డిసైడ్ చేసాం. ఆ క్లబ్ గ్రాంట్ ప్రాజెక్ట్లో మనం ఏదైనా ఇచ్చినప్పుడు మన క్లబ్ తరఫు నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 30 లక్షల ప్రాజెక్టులో మనం 6-7 లక్షల రూపాయలు మనం ఇవ్వాలి. ఈ 6-7 లక్షల్లో 4 లక్షలు 5 లక్షలు కనుక మన క్లబ్ కనుక స్పాన్సర్ చేస్తే $2,000 అంటే $1,80,000 నా సొంతగా నేను, నా భార్య అన్నపూర్ణ గారు మే ఇద్దరం కూడా ఇస్తాము కాంట్రిబ్యూషన్ అని అందరికీ చెప్తున్నాను. ఇదే కాకుండా రాబో సంవత్సరంలో అంటే మా సంవత్సరం జూలై 1 నుంచి వచ్చే సంవత్సరంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి భారతదేశం మొత్తం మీద ఒక 10 లక్షల కంప్యూటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం. అలాగే కుట్టు మిషన్ల ప్రాజెక్టు కూడా ఒకటి రాబోతా ఉన్నది. కాబట్టి మళ్ళీ చీరాలకి మళ్ళీ వచ్చి ఈసారి పెద్ద ఎత్తులో ఆ కార్యక్రమం కూడా చేయాలని, ఇంకా ముందు ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జూలై 1కి అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాన్ని సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 9 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్ లో క్యూ లైన్ లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు రాటెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలుములు తలపిస్తున్నాయి. ఉదయం నుండి ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండ తీవ్రతతో పాటుగా వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతిరోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. 36 నుండి 40 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరు వాగ్వివాదానికి దిగినట్టు సమాచారం. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతల్ని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కు అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించనున్నారు. ఏపీలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. 10వ తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ, దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తద్వారా వారు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 17 నుండి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.49 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటికి చేరుకునేందుకు ఆయా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. పరీక్ష కేంద్రానికి వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపింది. ఈసారి ఆటో పరిశ్రమలో ద్విచక్ర వాహన మార్కెట్లో పెద్ద మార్పు కనిపించింది. తొలిసారిగా ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో నంబర్ 1 స్థానం నుండి 3వ స్థానానికి పడిపోయింది. అతిపెద్ద ద్విచక్ర వాహన విక్రయ సంస్థ హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో భారీ క్షీణత ఉంది. దీనిని టీవీఎస్ మోటార్స్ కూడా అధిగమించింది. హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఎంత పడిపోయాయి? టీవీఎస్ మోటార్స్ ఎన్ని వాహనాలు విక్రయించింది? ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. టీమిండియా తరపున అత్యధిక 217 పరుగులు చేశారు. అతన్ని బ్యాట్ నుండి 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ వచ్చాయి. దుబాయ్లో న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా కోహ్లీ కీలకం కానున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ పరుగులు సాధించడం అంత సులభం కాదు. దీనికి కారణం లేకపోలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందు విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. వన్డే క్రికెట్ లో బౌలర్లకు వణుకు పుట్టించే విరాట్ సాంటర్స్ ను ఎదుర్కొన్నప్పుడు మాత్రం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల సమాజానికి వెన్నెముక లాంటి వారు, స్త్రీలేని సమాజాన్ని ఊహించలేరు. రేపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. చీరాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. పట్టణంలో సైకిల్ ర్యాలీలో సరదాగా సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే కొండయ్య. ఆకట్టుకున్న విద్యార్థులను ఆ సందేశాత్మక ప్రదర్శన. చావ సినిమాపై హర్షం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతల ప్రదర్శన. చావ సినిమాకు మద్దతుగా సినిమా థియేటర్ వద్ద స్ఫూర్తిదాయకమైన సినిమా అంటూ విశ్వ హిందూ పరిషత్ నేతల నినాదాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.